సిటీ న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండప నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎన్టీపీసీ సీజీఎం కేదార్ రంజన్ పాండు. అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యం. ప్రజలంతా దరఖాస్తులను సమర్పించాలి. 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ సూచన. బహుజనుల బతుకులు మారాలంటే చదువుకోవాలని, భావితరాలకు విద్య అవసరమని తెలిపిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలి. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మైసా రాజేష్ వెల్లడి. ముప్పై 32వ డివిజన్లో డ్రైన్ క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్న సారయ్య కూతురు వివాహానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఆలయ ఫౌండేషన్. మహిళలపై, బలహీన వర్గాలపై చూపుతున్న అమానవీయ వివక్షను, అణచివేతను ఎదుర్కొనే ధీర మహిళ సావిత్రిబాయి పూలే. కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేష్ వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప మండపం నిర్మాణం కోసం ఎన్టీపీసీ సీజీఎం కేదార్ రంజన్ పాండు భూమి పూజ నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారుల మంత్రోచ్చరాల నడుమ సీజీఎంతో పాటు జీఎం అతుల్ కుమార్ దేశీ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అయ్యప్ప ఆలయంలో మండపం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీజీఎం ఆలయ పూజారితో పాటు కార్పొరేటర్ కొలిపాక సుజాత మాట్లాడుతూ, ఈ రోజు చాలా శుభదినమని, అయ్యప్ప ఆలయంలో నూతనంగా మండపం నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించుకోవటం సంతోషకరమని అన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఈ మండపాన్ని నిర్మించుకోవటం జరుగుతుందని, ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాల అందరిపై ఉండాలని కోరుకుంటున్నారు. आज अयप्पा स्वामी के नूतन मंडप का स्थापना वो भूमि पूजन हुआ है और केरला नव वर्ष में इसका निर्माण कार्य शुरू होगा, जो कि अप्रैल 14 को है. हम बहुत कृतज्ञ हैं कि एक अयप्पा का मंदिर, स्वामी का मंदिर यहाँ आ रहा है. स्वामी शरण. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మండపం నిర్మాణం కొరకై మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, తర్వాత కమిటీ మెంబర్లు, మిగతా భక్తులందరూ కూడా సమక్షంలో ఈరోజు నూతన మండపం నిర్మాణం కొరకై ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ముహూర్తం చేశాం. అదే త్వరలో ఏప్రిల్ 14th రోజు నాడు మన విశ్వ పూజ అంటే కేరళ నూతన సంవత్సరం రోజు నాడు ఆ మండపం నిర్మాణం చేయాలని చెప్పని అనుకుంటున్నాం. ఆ రోజు నాడు చక్కగా మండపారాధన చేసి, ఆ రోజు నాడు భిక్షా కార్యక్రమం, పూజ, మకర జ్యోతి, అయ్యప్ప స్వామి జ్యోతి రూపకంగా ఈ ఒక్క ప్రపంచంలో వెళ్ళేటువంటి రోజు అయ్యప్ప రోజు కాబట్టి, ఆ రోజు జ్యోతి రూపకంగా వస్తారు కాబట్టి, ఆ రోజు కొత్త మండపంలో మేము నిర్మాణం చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఎంత ప్రోద్బలం వచ్చింది కాబట్టి మాకు ముహూర్తం కూడా చక్కగా కలిసింది. శుభ పరిణామము మా ఎన్టీపీసీ టౌన్షిప్లో మరి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైతుందో ఇక్కడ మండపాన్ని శంకుస్థాపన చేయము మా పెద్దల గౌరవనీయులు మా ఎంసీఈడి గారు పాండు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పూజారులందరూ వామన అయ్య గారు కానీ, శ్రీకాంత్ అయ్య గారు, రాము అయ్య గారు, రాజు అయ్య గారు అందరూ కూడా పూజారుల చేతుల మీదుగా, అట్లాగే ఏజీఎంలు, జీఎంలు వారందరూ కూడా సహకరించడం జరిగింది. ఇక్కడ ఉన్న కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ అయిన సంపత్రావు గారు, గిరియయ్య గారు, మిగతా అందరు భక్తులందరూ కూడా, సంపత్రావు గారి సతీమణి సుధా కే గారు కూడా అందరూ కూడా ఈ ఆలయ ప్రాంగణానికి డెవలప్మెంట్కి అనేకమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి కనకయ్య, ఆరేలి సత్యనారాయణ గౌడ్, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందించటమే ప్రజాపాలన లక్ష్యమని, ప్రజలంతా ఆయా డివిజన్లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించాలని రామగుండం 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ సూచించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 33, 34, 35, 36 డివిజన్లో బుధవారం ఉదయం 37, 39, 40 డివిజన్లలో మధ్యాహ్నం సమయంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 36వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అందించేలా ప్రజాపాలన కార్యక్రమంతో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ దరఖాస్తులను అందించి రసీదులను స్వీకరించాలని కోరారు. అలాగే 33వ డివిజన్లో ఆ డివిజన్ కార్పొరేటర్ దొంతు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండ రాము ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం చెప్తున్నాను. అలాగే 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అయిపోయినాయి. ఈరోజు ఇల్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి, పెన్షన్ దాని మీద ఈరోజు ప్రజాపాలన పెట్టడం జరిగింది. భారీ ఎత్తున జనం వచ్చినారు. దాదాపుగా 900 అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మరి వాటి మీద ఎంక్వైరీ కూడా ఉంటుంది. మరి ఈ యొక్క పాలన ఇటువంటి మంచి పాలన అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి, మరి మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, మరియు మా శాసనసభ్యుడు మా అన్నగారు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా పాల్గొన్న మా మహిళా సోదరులు అందరూ కూడా మరి పేరు పేరు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. సిటీ న్యూస్లో షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బహుజనుల బతుకులు మారాలంటే చదువుకోవాలని, భావితరాలకు విద్య అవసరమని తెలిపిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మైసా రాజేష్, కాంపెల్లి సంతీష్ కోరారు. గోదావరి ఖని అంబేద్కర్ భవనంలో బుధవారం జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ సంఘం నాయకులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని, దాని ద్వారానే అంటరానితనం, అసమానతలు రూపుమాపబడతాయని కోరుకున్న వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ తన ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు చదువుతో, విజ్ఞానంతో పాటు సామాజిక స్పృహ కలుగుతుందని, ఆర్థికంగా చితికాపడ్డ కుటుంబాలకు ఎంతో చైతన్యమిస్తుందనే ఆలోచనతో భావి తరాలకు చదువు అవసరమని ఆ రోజుల్లో
అస్పృశ్యత అంటరానితనం ఉన్నా బ్రాహ్మణ వ్యవస్థ ఎంత పైశాచిక దాడులు చేసినా వాటిని లెక్క చేయకుండా మరి దళిత బహుజనులందరికీ చదువు రావాలని, సమాజ స్పృహ కలగాలని, ఈ దేశంలోని యొక్క సంపద ప్రతి వ్యక్తికి అందాలనే ఉద్దేశంతో చదువు లేకుంటే వారి యొక్క ఆలోచన విధానం పెరగదనే ఆలోచనతో మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వారి పోరాటం ఈ దేశంలో ఒక గణనీయమైన చరిత్ర కలిగిన విషయం అందరికీ మరి తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో, వార్డుల్లో, మరి మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మహాత్మా సావిత్రిబాయి పూలే గారు చదువుల తల్లి. ఆ తల్లి ఎప్పటికి కూడా మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈరోజు విద్యకు దూరం అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఇంత గణనీయంగా అభివృద్ధి చెందిన తరుణంలోనే విద్యను అభ్యసించే పరిస్థితులు ఉన్నాం. అలాంటి కాలంలో విద్యను అభ్యసించే వారే లేరు. వీరికి విద్య వచ్చే మహిళలను కూడా ఎవరు కూడా విద్యాభ్యాసం చెప్పని పరిస్థితి. అలాంటి తరుణంలో మహాత్మా జ్యోతిబా పూలే గారు వారి సత్యమైన సావిత్రిబాయి పూలే గారికి విద్యను బోధించి ఆ సావిత్రిబాయి పూలే ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని ఒక మహోన్నత నిర్ణయంతో ఎంతో విద్యాభ్యాసం కోసం కృషి చేశారు. వారు విద్యాభ్యాసం చెప్పడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రకాలుగా అవమానించినప్పటికీ కూడా వారు గుండె నిబ్బరంతో ఎన్నో అవమానాలను ఎదుర్కొని చీర కట్టుకునే పరిస్థితి లేని సందర్భంలో కూడా ఆమె ఎంతో కష్టపడి మహిళలకు విద్యాభ్యాసం నేర్పించింది. అలాంటి మహోన్నత తల్లిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు చదువుల తల్లి దినోత్సవంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బొంకూరి మధు, గొర్రె నరసింహరావు, మందని లింగయ్య, కల్వల రాజేశం, పోగుల రంగయ్య, శనిగరపు రామస్వామి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్లో డ్రైన్ క్లీనర్గా విధులు నిర్వహిస్తున్న సారయ్య కూతురు వివాహానికి బుధవారం ఆలయ ఫౌండేషన్ సభ్యులు కార్పొరేటర్ ఐత శివ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 32 డివిజన్లో డ్రైన్ క్లీనర్గా పనిచేస్తున్న సారయ్య కూతురు పెళ్లి గురువారం రోజున జరగనుండగా సారయ్యది నిరుపేద కుటుంబం కావడంతో కూతురు పెళ్లికి ఆలయ ఫౌండేషన్ తరపున కార్పొరేటర్ ఐత శివకుమార్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నక్షత్ర వెంచర్ డైరెక్టర్ రాగుల కిరణ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో ఎంతో కష్టపడి పనిచేస్తూ అందరూ మన్ననలు పొందే సారయ్య లాంటి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆర్థికంగా సహాయం అందించడానికి దయచేసి దాతలు మీకు తోచిన సాయం చేసి సారయ్య కూతురు వివాహానికి సహకారం అందించాలని కోరారు. 32 డివిజన్కు సంబంధించినటువంటి పెద్దలు సారయ్య గారి కూతురి వివాహం రేపు జరగబోతూ ఉన్నది. మన సారయ్య నిత్యం మన డివిజన్ని శుభ్రంగా ఉంచుతూ ముఖ్యంగా కరోనా సమయంలోనైతే తన ప్రాణాలు కూడా అడ్డం పెట్టి మన డివిజన్ అంతా శుభ్రంగా ఉంచి లేకపోతే కాలువలు తీయడం కానీ చెత్త కానీ అంతా ఎంత మీదేసుకొని పనిచేస్తాడో ప్రతి ఇంటికి మన 32 డివిజన్లో తెలిసిందే. సో రేపు వారి కూతురి వివాహం సందర్భంగా మా ఆలయ ఫౌండేషన్ తరఫున 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎవరైనా దాతలు స్పందించి వారి సారయ్య గారి కూతురికి అండగా ఉండాలని వారికి మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులు మన కోసం సారయ్య కష్టపడడం జరిగింది. ఇవాళ తనకు మనం సహకారం చేయాల్సిన సందర్భం వచ్చిందని అనుకుంటూ మీ వంతు సహకారం అందిస్తారని మీ గొప్ప మనసు చాటుకుంటారని మనం అండగా నిలవాల్సిన టైం వచ్చిందని దయచేసి మీ సహకారం అందించాలని మరొకసారి. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్, బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1,000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1,000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1,000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1,000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1,000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1,000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్,
మరియు చిన్నబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహిళలపై, బలహీన వర్గాలపై చూపుతున్న అమానవీయ వివక్షను, అణచివేతను ఎదుర్కొని ధీర మహిళ సావిత్రిబాయి పూలే అని కవి, రచయిత, స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేష్ కొనియాడారు. గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో బుధవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జ్యోతిరావు పూలే దగ్గర చదువు నేర్చుకుని ఆనాటి మహిళకు చదువు నేర్పి తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. విద్య లేకుండా, అధికారం లేకుండా, సాటి మనుషులుగా గౌరవం లేకుండా చేసిన ఆనాటి బ్రాహ్మణ సమాజం మీద అలుపెరగని పోరాటం చేసిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. నేడు కూడా మరొక రకంగా వివక్ష, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయని, డబ్బు లేకుండా చదువు, అధికారం పొందే వీలు లేని పరిస్థితి నేడు ఉందని అన్నారు. ఈ స్థితిలో బడుగు బలహీన వర్గాలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. భారతీయ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ విపరీతమైనటువంటి వివక్ష, అణచివేత, దుర్మార్గం ఇవన్నీ కూడా మూటగట్టబడి ఉన్నటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే తన యొక్క శక్తినంతా, కృషినంతా ఆనాడు తీవ్రమైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్న మహిళల కోసం ఆమె పనిచేసింది. మహిళలకు విద్య చెప్పింది ఆమె. తాను తన భర్త దగ్గర, జ్యోతిరావు పూలే దగ్గర చదువు నేర్చుకొని ఆమె పాఠశాలను పెట్టి పిల్లలకు, ఆడపిల్లలకు, ప్రముఖంగా ఆడపిల్లలకు చదువు నేర్పింది. ఆనాటి సమాజం చదువు నేర్చుకోవడమే నేరం, అంటే శూద్రులైనటువంటి వాళ్ళు, ఇతర వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ఎవరు కూడా, బ్రాహ్మణులు తప్ప ఎవరు కూడా చదువు నేర్చుకోవడమే నిషిద్ధం, చదువు నేర్చుకోవడమే తప్పు అనేటువంటి పరిస్థితుల లోపల ఆమె చదువు నేర్చుకున్నది. ఆ తర్వాత ఇతరులకు చదువు చెప్పడానికి సమాయత్తమైంది. అట్లాంటి సమయంలో ఆమె మీద విపరీతమైన దాడులు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా వెనుకడుగు వేయక ఆమె ప్రజల కోసం, కింది స్థాయి వర్గాల కోసం నిరంతరం పనిచేసింది. ఆడవాళ్ళకే కాదు, ఆ రోజు వివక్షకు గురవుతున్నటువంటి మిగతా దళిత వర్గాలకు లేదా వెనుకబడిన వర్గాలకు కూడా చదువు చెప్పే కోసం కృషి చేశారు. వాళ్ళిద్దరు దంపతులు కూడా దాదాపుగా తమ జీవిత కాలంలో 52 పాఠశాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ యొక్క స్ఫూర్తివంతమైనటువంటి సమాజం, ఈనాటి సమాజంలో కూడా ఇంకో రూపంలో, మరో రూపంలో వివక్ష కొనసాగుతున్నది, అణచివేత కొనసాగుతున్నది. అందరికీ చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా, అందరికీ చదువుకునేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా లేవు. డబ్బులున్న వారికే చదువుకునేటువంటి తీరు ఉన్నటువంటిది. దీనికోసము సమాజంలో సావిత్రిబాయి పూలే యొక్క స్ఫూర్తితోటి మరొక చైతన్యవంతమైన పోరాటం రావాలి, చైతన్యవంతమైన భావజాలం రావాలని కోరుకుంటూ అనగారిన ప్రజలకు జ్ఞానాన్ని ఇచ్చి, చదువునిచ్చి ఎంతో గొప్పగా వీళ్ళు సేవ చేసేట్లు మహోన్నతులు. ఒకప్పుడు నా ఎరుకలో 70 సంవత్సరాల వయసున్న నా ఎరుకలో దాదాపు నేను 2-3 తరగతులు ఉన్నప్పుడు నా పరిస్థితి, చుట్టూ ఈ పల్లెలలో పరిస్థితి ఏంటంటే స్కూళ్ళు లేవు, ఉన్న 2-3 ఉన్న వాళ్ళ పిల్లలే చదువుకునే వాళ్ళు. ఇకపోతే స్త్రీలకు అసలు ప్రవేశమే లేదు. ఇకపోతే హరిజనుల విషయానికి వచ్చేవరకు ఏంటంటే వాళ్ళకు దూరం కూర్చోబెట్టేవాళ్ళు. ఉన్న రూమ్లో దూరం కూర్చోబెట్టేటువంటి అండరానితనం అనేటువంటిది ఉన్నది. దానికి వ్యతిరేకంగా మొత్తానికి వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ బ్రతుకులను దారబోసుకొని చదువుకోవడం కోసం, జ్ఞానం కోసం చాలా గొప్పగా కృషి చేసారు. ఈరోజు ఆ పరిస్థితి నుండి మారి ఈరోజు అసలు ఏర్పడకుండా, ఎవరు ఏ కులం అనేది ఏర్పడకుండా సమాజంలో అందరం కలిసిమెలిసి బ్రతకడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ పూలే గారు ఎంతో కృషి చేసారు. ఇలాంటి వాళ్ళను, అంటే మానవాళి మనుగడ కోసం పనిచేసిన వాళ్ళను తలుచుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. వీళ్ళు అయితే వాస్తవానికి చనిపోయినా కానీ వీళ్ళు చనిపోలేదు, ఇంకా వీళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు, గొప్ప వ్యక్తులు. ఇంకా ఈ సమాజ మార్పు కోసం ఇంకా బ్రతికి అంతిమంగా వీళ్ళు సంతోషాలు, ఆనందాలు, ఈ ఏదైతే దుర్మార్గం లేనటువంటి మంచి సమతుల్యమైనటువంటి ప్రపంచం కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కృషికి మనమందరం ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమంలో పోగుల శేఖర్, రాజబెల్లి పోచయ్య శంకర్, లక్ష్మీ నర్సయ్య, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సావిత్రిబాయి చూపిన మార్గంలో పయనించిన రోజునే ఆమెకు మన ఘనమైన నివాళిని అర్పించిన వారం అవుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా కంది ఆంజనేయులు అన్నారు. జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి జయంతి వేడుకలను బుధవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతులవుతారని కోరుకున్న మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతో మంది ఉపాధ్యాయులుగా తయారయ్యారని అన్నారు. సావిత్రిబాయి పూలే చూపిన మార్గంలో పయనిస్తూ విద్యను అందరికీ దగ్గర చేద్దామని అన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ మీద, విద్య మీద ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి మహిళకు విద్య అవసరం అని చెప్పి ఆ రోజు బ్రిటిష్ పాలనలో వాళ్ళను తిరుగుబాటు చేసి మహిళలను జాగృతి చేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు. ఖచ్చితంగా ఈరోజు కాదు, రాబోయే కాలంలో కూడా ప్రతి తరం ఇలాగే వాళ్ళని గౌరవించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ మనవి చేసుకుంటూ, అట్లాంటి గొప్ప వ్యక్తులకు మనం ఇచ్చే నివాళులు మన రాబోయే తరాలు కూడా ఖచ్చితంగా వాళ్లకు నివాళులు అర్పించి వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నా. వాళ్ళ ఆశయాలను వాళ్ళు దేని గురించి అయితే వాళ్ళు ఆలోచన చేసి విద్య మీద వెనుకబడిన వాళ్ళ మీద ఆ రోజు చేసే అగాత్యాలను ఆపడానికి దీనికి కరెక్ట్ సాధన, దీనికి ఆయుధం ఏదంటే అది ఓన్లీ విద్యతోటే సాధ్యమవుతుందని ఆ రోజు బ్రిటిష్ పాలనలో తిరుగుబాటు చేసి మహిళలను జాగృతి చేసి ప్రతి దగ్గర ఎన్ని అవమానాలు భరించిన ఎన్ని అవమానాలు జరిగినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా ప్రతి మహిళకు జాగృతి చేసి విద్యాభ్యాసం చేసిన సావిత్రిబాయి పూలేకు ఇదే మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన వాళ్లకు నివాళులు అర్పిస్తుంది. ఆమె యొక్క ఆశయాలను, ఆమె యొక్క స్థితిగతులను వారిని ఎప్పుడు ఎల్లకాలం మేము స్మరిస్తూ ఉంటామని, ఈ భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా వారు పనిచేసి బలహీన వర్గాల మహిళలను చేయూతనిచ్చి ఈ స్థాయికి ఈరోజు టీచర్లు ఎంతోమంది ఈరోజు టీచర్లుగా పనిచేస్తున్నారంటే వారి సాగర్తంలోనే జరుగుతుందని మేము ఈ ముక్తకంఠంతో చూపిస్తున్నాము. వారి ఆశయాలను ఎప్పుడు ఇలాగే స్మరిస్తూ వారి ఆశయాలకు మేము అనుగుణంగా పనిచేస్తామని నెరవేరుస్తామని. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చుకుర్తి రమేష్, బొడిగే భారత్ గౌడ్, మడిపల్లి మల్లేష్, చెల్మాచారి, రషీద్, రామలక్ష్మణ్, వలిపాషా, మామిడాల రాజసం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్నాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో మంగళవారం దొంగతనానికి పాల్పడిన నిందితులను సీసీ కెమెరాల సహాయంతో 24 గంటల్లో పట్టుకున్నారు రామగిరి పోలీసులు. ఈ సందర్భంగా కేసు వివరాలను మంథని సిఐ సతీష్ తెలిపిన ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్నాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి వైన్ షాప్ ఈ నెల 2న ఉదయం వైన్ షాప్ తెరవటానికి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో వెంకటేష్ అనే వ్యక్తి గమనించి సమాచారం ఇవ్వటంతో షాప్ వద్దకు వెళ్లి పార్ట్నర్స్ దాడి, రజనీకాంత్,
నాగరాజు లక్ష్మణ్ కుమారులు చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటం గమనించి అనుమానం వచ్చి షాప్ తీసి చూడగా కౌంటర్లు, షాప్లో ఉన్న వస్తువులు పడి ఉండి కౌంటర్లో ఉన్న 98,000 రూపాయలు దొంగిలించారని దాడి రజనీకాంత్ ఫిర్యాదు చేయగా రామగిరి ఎస్ఐ రవిప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలలో ఉన్న సీసీ కెమెరాలను, ఫుటేజ్లను సేకరించి నిందితులు ఉపయోగించిన ఆటో నిందితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు పెద్దపల్లిలో పాన్ షాప్ వ్యాపారం చేసే సయ్యద్ సాఫీ రెండవ వ్యక్తి మైనర్గా తెలిపారు. వీరిద్దరి నుండి 98,000 నగదు, TS01 UB 1000 ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రవిప్రసాద్, సిబ్బంది కిరణ్ సదానందంలను మందని సిఐ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండప నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎన్టీపీసీ సీజీఎం కేదార్ రంజన్ పాండు. అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యం. ప్రజలంతా దరఖాస్తులను సమర్పించాలి. 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ సూచన. బహుజనుల బతుకులు మారాలంటే చదువుకోవాలని, భావితరాలకు విద్య అవసరమని తెలిపిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలి. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మైసా రాజేష్ వెల్లడి. ముప్పై 32వ డివిజన్లో డ్రైన్ క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్న సారయ్య కూతురు వివాహానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఆలయ ఫౌండేషన్. మహిళలపై, బలహీన వర్గాలపై చూపుతున్న అమానవీయ వివక్షను, అణచివేతను ఎదుర్కొనే ధీర మహిళ సావిత్రిబాయి పూలే. కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకుడు ఏలేశ్వరం వెంకటేష్ వెల్లడి. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.